ఇటీవల ఆస్కార్ అవార్డుతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచ సినిమాకి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా వైడ్ గా తెలియజెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో అల్లు అర్జున్ పుష్ప ది రైస్ సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సాధించలేకపోయిన జాతీయ అవార్డును తెలుగు సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ సాధించి పెట్టారు. ఇక ఈ అవార్డుతో అల్లు అర్జున్ చరిత్రను సృష్టించారు. 68 సంవత్సరాలుగా ప్రకటిస్తున్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డులలో తెలుగు హీరో పేరు లేకపోవడం, తెలుగు హీరోకి అవార్డు దక్కకపోవడం విడ్డూరమనే చెప్పాలి. తెలుగు నటీనటుల్లో కొందరు నామినేషన్స్ వరకు వెళ్లారు, కానీ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకోలేకపోయారు. కానీ అల్లు అర్జున్ తన మేనరిజమ్స్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందారు. ప్రతి ఒక్కరూ తగ్గేదేలే అంటూ పుష్ప రాజ్ కు కనెక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఉత్తమ హీరో అవార్డు కూడా ఆయనకి కనెక్ట్ అయింది. నిజంగా ఇది తెలుగు వారికి గర్వించదగిన క్షణం. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన అల్లు అర్జున్ కు ఇండస్ట్రీ తరపు నుంచే కాక ప్రేక్షక అభిమానులందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మెగా ఫ్యామిలీ హవా నడిచింది. దాదాపు అన్ని అవార్డులు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలకు రావడం విశేషం. 2023 జాతీయ అవార్డ్స్ లో మెగా హీరో రామ్ చరణ్ నటించిన RRR సినిమా ఏకంగా 6 అవార్డులను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా కాలభైరవ, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా కీరవాణి, బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీగా కింగ్ సోలోమన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో RRR, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో శ్రీనివాస్ మోహన్ ను జాతీయ అవార్డులు దక్కాయి. ఇక మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన మొదటి సినిమా ఉప్పెనకు ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు దక్కింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడమే కాకుండా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఇక వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో వచ్చిన కొండపురం సినిమాకు కూడా జాతీయ అవార్డు దక్కింది. ఇక ఈ సినిమాలో ఉత్తమ లిరిక్స్ విభాగంలో గేయ రచయిత చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. ఇక క్రిష్ యాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా జాతీయ అవార్డు టీమ్ కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. షీర్షా డైరెక్టర్ విష్ణువర్ధన్, బెస్ట్ లిరిక్స్ కొండపోలం తెలుగు, లిరిసిస్ట్ చంద్రబోస్, సాంగ్ ధమ్ ధమాధమ్. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న అల్లు అర్జున్ చూస్తే గర్వంగా ఉందన్నారు. 69 ఏళ్లలో ఏనాడు తెలుగు హీరోలకు దక్కని అవార్డును అల్లు అర్జున్ సాధించడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు. అంతేకాదు ఈ 69వ జాతీయ అవార్డులలో ఏకంగా 6 అవార్డులను సొంతం చేసుకున్న RRR చిత్ర బృందానికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ఆస్కార్ అవార్డును సాధించిన జక్కన్న నేషనల్ అవార్డులను శాసించాడని ప్రశంసించారు. ఇక జాతీయ అవార్డులను సాధించిన ఉప్పెన, కొండపొలం చిత్రాలను కూడా చిరంజీవి అభినందించారు.